దేవుని నామాని స్తోత్రాలు మీకు ముందుకు వందనాలు. దేవుని మాట్లాడదాం కొంచెంసేపు సర్దిగా. ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఉంటాకి ఎరుసలేములో ఉన్నాడనమాట. ఎరుసలేములో నుంచి ఎరుకోకి దిగి వస్తున్నాడు అనమాట. ఎరుసలేములో నుంచి ఎరుకోకి దిగి వస్తున్నాడు. దిగొస్తున్నాడంటే ఎరుసలేం అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో నుంచి లోకంలోకి వస్తానమాట. ఎరుకో అంటే లోకం, పాపభూయిష్టమైన దేశం. అది అంటే ఆశీర్వాదం నుంచి శాపానికి దిగివస్తున్నాడు అనమాట. మనం ఆశీర్వాదంగా పిలువబడిన వాళ్ళం, కానీ శాపానికి మనం పాత్రం కాదు. ఆశీర్వాదం పొందుకుంటాకే యేసయ్య మనల్ని పిలిచాడు. నీ ఆశీర్వాదంగా ఉండు, నీ పాపంలోకి రమ్మక. పాపం అంటే ఏంటి? ఈ లోక వ్యసనాల్లో నీ చూడు. లోకంలో పాపం అని ఇప్పుడు ఏముంది? అంతా సెల్లోకి వచ్చేసింది పాపం అంతా. ఆ సెల్ల చూసుకుంటా, ఆ సెల్ల అటు నొక్కుంటా ఇటు నొక్కుంటా ఒంట్లో మాట. చర్చికి వెళ్తున్నారు కానీ ఆ సెల్ల మట్టుకు వదులుతులా. ఆ సెల్లే సాతాను మనకి మన పక్కనే పెట్టింది, మన చేతిలోనే పెట్టింది మాట సైతాను. ఆ సైతాన్ని మనమేమో గుర్తించగా సెల్లో నువ్వు చర్చికి వెళ్ళినోడు నువ్వు శ్రద్ధగా వాక్యం వినాలి కానీ ఆ సెల నొక్కుంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుతున్నావా, సాతాని చిత్తాన్ని నెరవేరుతున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. సాతాని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండకూడదు. సాతానికి అవకాశం ఇవ్వకూడదు. సాతానికి అవకాశం ఇచ్చామనుకో అది నెత్తినెక్కి కూర్చుంటుంది. దాని వయసు అయిపోతాం మనం. సాతాను వయసుని చేసుకుంటుంది అన్నమాట. ఇతన ఎరుసలేం నుంచి ఎరుకోకి వచ్చాడు కదా, దిగి వచ్చినప్పుడు ఏమైంది? దొంగల చేతిలో పడ్డాడనమాట. దొంగల చేతిలో పడితే దొంగలు ఏం చేస్తారా? ముందు ఇప్పుడు దొంగల చేతిలో పడ్డామనుకో, అది దొంగలు ఏం చేస్తారో దోసుకుంటారు. ఏం దోసుకుంటారో? వస్త్రాలు దోసుకుంటారు, బంగారం దోసుకుంటారు, ఇంకేమన్నా విలువైనవి అంటే దోసుకుంటారు అన్నమాట. అట్లాగే ఈ సాతాను ఏం దోసుకుంటుంది? మన ఆత్మీయ జీవితాన్ని దోసుకుంటుంది. ఆత్మీయ జీవితాన్ని, మన వస్త్రాలని, మహిమ వస్త్రం దేవుడు మనకి ఇచ్చాడు. మహిమ వస్త్రం. ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుండా మనం ఉంటే సాతాను మనల్ని లోపరుచుకుంటుంది అన్నమాట. సాతాను మనల్ని దాని సొంతం చేసుకుంటుంది అన్నమాట. సైతానికి అవకాశం ఇవ్వకూడదు. మనం దేవుడి బిడ్డలుగా ఉండాలి. మనం దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుడి చిత్తం నెరవేర్చకుండా సాతాను చిత్తం నెరవేరుతున్నాం మనం. అందుకే మనం అనుకోని రీతిగా సాతానికి పడిపోతున్నాం అన్నమాట. సులువుగా సిక్కులు పెట్టి సాతాను సులువుగా సిక్కులు పెడుతుందన్నమాట. సులువుగా సిక్కులు పెడుతుంది. ఏమవుద్దులే అనుకుంటాం మనం. ఈ చిన్నదేగా, అదే మంచి చెడ్డగా, ఏది చూస్తే ఏమైందిలే అనుకుంటాం. అదే పాపం అన్నమాట. అదే చూడు అంటది ముందు సాతాను. ఇప్పుడు పేరే పెడుతుంది. చూడు ఆనాడు సైతాను అవనట్టగా మోసపుచ్చింది. సాతాను అందంట, అవన పండు ముట్టుకుంటేనే చచ్చిపోతాం అన్నాడా దేవుడు? ఇగో ముట్టుకో సావు, ముట్టుకో
అని పండు ఇస్తుందన్నమాట. సావలా ముట్టుకుంటే సావలేదు కదా, తిన్నా సావడం. మీరు దేవతలాగా అయిపోతారు. మీకు తెలివి వస్తుంది, మీ జ్ఞానం వస్తుంది, మీరు దేవతలు అంతరోళ్ళు అయిపోతారు అని చెప్పేసింది మాట. చెప్పేసేటప్పటికి అవ్వ సాతానికి లోబడిపోయింది. అలాగే మనం సాతానికి లోబడకూడదు. ఊరికే సులువుగా సిక్కులు పెడద్దమాట సైతాను. సైతాను వశం కాకూడదు. మనం సైతాన్ని ఎదిరించాలి, ఎదిరించే బిడ్డలుగా ఉండాలన్నమాట. సైతాన్ని ఎదిరించే బిడ్డలుగా ఉండాలంటే మనకేం కావాలి? యుద్ధ కవసం కావాలన్నమాట. యుద్ధ కవసం కావాలి, వాక్యాన్ని ధరించుకోవాలి, ప్రార్థన ఉండాలి మనలో. రక్షణ అనే వస్త్రం ఉంది కదా, సర్వాంగ కవసం ధరించుకోవాలన్నమాట. యుద్ధ వస్త్రాలు కదా ధరించుకోవాలి. మనం అట్లా ఉండాలన్నమాట. అంతేగాని దేవుని బిడ్డలు మనం దేవుని సంతోషపెట్టాలి, కానీ సైతాన్ని మాట వినకూడదు. సైతాన్ని మాట వినకూడదు అనుకుంటాము. మనము అనుకోకుండా మనమే సైతాన్లో పడిపోతున్నాం అన్నమాట. అదే సులువుగా సిక్కులు పెట్టి సైతాన్ అంటే అదే సులువుగా సిక్కులు పడుతాం. ఇదేగా ఏమొద్దులే తాగు ఒకసారేగా తాగితే ఏమొద్దులే తాగు అని తాగమంటుంది. తాగుతారు. ఆ దేవుడే రక్షణ పొందిన వాళ్ళు తాగొచ్చా? తాగకూడదు కదా. అది నువ్వు తాగేవంటే ఎవరు పెట్టావు? నువ్వు సైతాన్ని పెట్టిపోయాగా. దేవుడికి పెట్టిపోతే నువ్వు తాగవు. మందు తాగుతామంటే ముందు తాగడం. దేవుడి బిడ్డలో అవి దగ్గరికి అటువంటివి ఏమి చేయరు. అటువంటివి చేస్తున్నామంటే నువ్వు సైతాన్ని బిడ్డవు. సైతాన్ చిత్తం నెరవేర్చకూడదు మనం. అయినప్పటికీ ఆ దొంగల చేతిలో పడి కాబట్టి వాళ్ళు దోసుకుని కొట్టి కొనపేనంతో విడిచిపెట్టారంట. విడిచిపెడితే అటు ఒక వ్యక్తి వచ్చాడంట. కానీ అతను చూడనట్టు వెళ్ళిపోయాడంట. ఆ దారినే మళ్ళీ ఇంకో వ్యక్తి యాజకుడు వచ్చాడంట. అతను చూడనట్టుగా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు ఆ దారినే మళ్ళీ మంచి సమరయుడు వచ్చాడు. దేవుడి స్తోత్రం. మంచి సమరయుడు అంటే యేసయ్య వచ్చాడనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మంచి సమరయుడు వచ్చి చూసి ఆ రక్తంలో కొట్టుబుట్లు ఆడుతుంటే అప్పుడు చూసి అప్పుడు ఇది తీసి గాయాలన్నీ తుడిచి కట్టి గుర్రం మీద దాని మీద ఎక్కించుకుని ఆ వాహనం మీద పోటకొల్ల వారిని ఇంటికి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఆ గాయాలన్నీ కట్టి పరామర్శించి ఈయన చూడండి, మీకు ఇగో డబ్బులు ఇచ్చి వెళ్తున్నాను, ఇతను చూడడం శుభ్రంగా, ఇంకేమన్నా ఖర్చు అయితే మళ్ళీ వచ్చినప్పుడు నేను ఇస్తాను, ఈయన శుభ్రంగా చూడండి అని చెప్పాడన్నమాట. మంచి సమరయుడు, గొప్ప దేవుడు. మన దేవుడు మనల్ని వెన్నాడే దేవుడు కాదు, మన గాయాలు కట్టే దేవుడు. అట్టగా తీసుకెళ్ళి పోటుకోళ్ళు బాను ఇల్లు అంటే దేవుడు సన్నిధి చర్చికి తీసుకెళ్ళి అప్పగిచ్చాడన్నమాట. అట్లాగే మనం అప్పుడు ఇట్లా సైతాన్ని ఎదిరించాలంటే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలన్నమాట.
పరిశుద్ధాత్మ శక్తి మనం కావాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉందనుకో, అది సైతానికి మనం పడం. ఏది మంచో వేసాడో మనకు తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తుంది అన్నమాట. మనం దేవుని కనపరచాలి, దేవుడు అందు ఉండాలి. దేవుడు అందు లేకుండా మనము తిరుగుతూ ఏదన్నా ప్రమాదం జరిగిందనుకో, అదే నేను దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను, నాకు ఈ ప్రమాదం జరిగింది, దేవుడు కాపాడలేదు, నేను ఇంకేంటి దేవుణ్ణి నమ్ముకుని ఏంటి ఫలితం అని అంటాం. మనం చేసేది కనపడదు అన్నమాట. నువ్వు దేవుణ్ణి మోసపరుస్తున్నావు, మనుషులు కాదు. జాగ్రత్త, మనం సైతాన్లో పడుతున్నాం అన్నమాట. సైతానే ఈ కల్పించేది. నీకు ప్రమాదం కానీ నీకు ఏదన్నా వచ్చిందంటే నష్టం, అది సైతాన్ చేసింది. సైతాన్ చేసిందంటే సైతానికి మనకు అవకాశం ఇస్తున్నాం. మనం అట్లా ఇవ్వకూడదు. దేవుని కనపరుచుకుంటూ, దేవునికి అవకాశం ఇస్తూ, దేవుని కనపరుచుకుంటూ దేవునిలో ముందుకు సాగాలి. అట్లాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. స్తోత్రమునైనా పరిశుద్ధుడా యేసయ్యా నీ స్తోత్రం. ఇప్పుడు వరకు నాతో మాట్లాడిన మా దేవాని స్తోత్రమునైనా మేము ఎట్లా ఉండాలో తెలియపరిచిన మా దేవుని తండ్రి. యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వచ్చాడు ఒక అతనని మాట్లాడిన మా దేవాని స్తోత్రమునైనా మేము యెరూషలేము నుంచి ఎరుకోకు రాకూడతండి, వచ్చే బిడ్డలుగా ఉండకూడతండి. మీ బిడ్డలుగా, మీ నామాన్ని కనపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. అలాంటి జీవితం మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని ఇస్తున్నాంలో ప్రార్థన చేసి అడుగు ఎడుకుంటున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్న వారే కెలాసులు సూత్రాలు చెల్లించుకుంటున్న పరమ తండ్రి.